అందరికి నేను ఇస్తాను, నేను చూసుకుంటానని చెప్పేసి. ఇకపోతే ఆ పార్టీ పరంగా తన పరంగా అయితే తను సేఫ్, పదవుల పరంగా తనకు వచ్చే గౌరవం తనకు లభిస్తుంది, తన పార్టీలో చాలా మందికి పదవులు వచ్చినాయి, తనను నమ్ముకున్న వాళ్ళకి పదవులు ఇప్పించానన్న సంతోషంలో ఉండుండొచ్చును. ఇకపోతే ఇవన్నీ అంటారా, ఆయనకి చంద్రబాబు మీద ఉన్న అపారమైన ప్రేమ, జగన్ మీద ఉన్న అపారమైన ద్వేషం ఇదే ప్రస్తుతం. అది బలమా బలహీనత అన్నది భవిష్యత్తు నిర్దేశిస్తుంది. అవును. ఒక రకంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు జరగబోతున్న రాజకీయాలు, తీసుకోబోతున్న నిర్ణయాలు అంటే 33% మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అనేది, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి దీనివల్ల? చాలా పెద్ద చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి నాకు తెలిసి తెలుగుదేశం నమ్మకం కూడా అదే, కూటమి నమ్మకం కూడా అదే. జగన్ ఏం పేకలేడు మనల్ని అనుకోవడానికి. ఎందుకు అంటే మహిళా రిజర్వేషన్స్ వస్తాయి 33%. అది డిసైడ్ చేసేది ప్రభుత్వమే. కేంద్రంలోని వీళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు. రేపు పులివెందులు మహిళా రిజర్వేషన్ పెట్టారనుకోండి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ పెట్టారనుకోండి, ఎంపీ సెట్లలో మిథున్ రెడ్డి ఉన్న చోట మహిళా రిజర్వేషన్ పెట్టారనుకోండి, అరకు మహిళా రిజర్వేషన్ అంటే ఆల్రెడీ మహిళ ఉంది అనుకోండి, వాళ్ళకి అది ప్రాబ్లం కాదు. వైసీపీకి బలమైనటువంటి సీట్లన్నింటిలో ఎక్కడెక్కడైతే బలమైన నాయకులు ఉన్నారో అన్ని మహిళా రిజర్వేషన్ పెడతారు రేపు పొద్దున. దాంతో పాటుగా వైసీపీకి బలం ఉన్నటువంటి ఓట్ బ్యాంకులు ఉన్న నియోజకవర్గాలు చీల్చేస్తారు. తద్వారా 2009లో కాంగ్రెస్ గెలవడానికి అదే కారణమైంది, రెండోసారి గెలవడానికి రాజశేఖర రెడ్డి. అప్పుడు తెలుగుదేశానికి బలమైనటువంటి సీట్